వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పిల్ల. ఇవాళ గోంగూర పలావ్ చేసుకుంటున్నాము. గోంగూర ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద టమాటాస్ కట్ చేసుకొని ఇలాగా సేమ్ ఇట్లానే కట్ చేసుకోవాలి. పలావ్కి మనం ఎట్లా కట్ చేస్తామో పచ్చిమిర్చి అన్నమాట. అంటే కారం వేయం కాబట్టి గోంగూర పలావ్లో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ, ఇవి కొంచెం ఘాటు ఉన్నాయి కాబట్టి ఓకే. మీకు ఘాటు లేని అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. బిర్యానీ మసాలా, షాజీరా అవన్నీ ఉంటాయి కదా, చెక్క కొంచెం, ఆ తర్వాత జాపత్రి, ఆ తర్వాత బిర్యానీ ఆకు, మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సారీ కారం లేదు కదా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాక టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. మగ్గాక లాస్ట్కి గోంగూర వేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర అంతా ఉడికిపోయాక, అదే ఒక 80% అట్లా ఉడికాక రైస్ వేసేసుకుందాము. ఇది 1/2 అవర్ ముందు నానబెట్టిన రైస్ అనమాట. మేము 4 ఉన్నాం కాబట్టి 3 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాము. అవి ఇప్పుడు గ్లాసెస్ ఆఫ్ బియ్యం పోసాక దానికి, అంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బియ్యం లాగా, అదే వాటర్ లాగా 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు 2 పోసేసాను కాబట్టి మిగతా 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులో పోసేస్తున్నా.
ఫ్రెండ్స్ గోంగూర పలావ్ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాం. మీకు నా ఈ గోంగూర పలావ్ చేసే రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకుని తినండి. చికెన్ కర్రీ కూడా అవసరం లేకుండా, పెరుగు రైతా కూడా అవసరం లేదు, అందులో కర్రీ కూడా ఏం అవసరం లేకుండా చాలా బాగుంది. పచ్చిమిర్చి చేయడం వల్ల ఘాటు అంతా బాగుంది. పుల్లగా నిమ్మకాయ కూడా పెట్టుకొని అవసరం చాలా టేస్ట్ ఉంది. ఇలా ట్రై చేసుకొని తినండి అంతే. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి.